ఈ మధ్యలో ఏమైతే అంటే సోషల్ మీడియాలో కూడా డివైడ్ అయిపోయారు వర్గాలు. ఒకటి మేల్ వర్గం, ఒకటి ఫిమేల్ వర్గం. ఓకే, భార్యల అసోసియేషన్, భర్తల అసోసియేషన్. ప్రతిదానికి రాజకీయ పార్టీ లాగా రెండు రాజకీయ పార్టీల మధ్యలో ఏం చెప్పినా ప్రతిపక్షం ఏం చేస్తుందంటే అక్కడ అది ఏదున్నా, ఎంత మంచి ప్రోగ్రామ్ ఉన్నా, ఎంత మంచి కార్యక్రమం ఉన్నా విమర్శించడం, క్వశ్చన్ చేయడమే ఒక ధ్యేయంగా ఈ మధ్య వర్గాలు విడిపోయి అది ఏమవుతుందంటే తెలియకుండానే భార్య భర్తలు విడదీస్తున్నారు వాళ్ళకి తెలియదు. సోషల్ మీడియాలో ఒక రెండు చూడగానే అల్గారిథం అన్ని పుష్ చేస్తుంది. అచ్చా నేను ఇన్ని రకాల సఫర్ అవుతున్నా భర్త దగ్గర, అచ్చా మా భార్య ద్వారా నేను ఇంత కోల్పోతున్నా, ఇంత నష్టం వస్తుంది అని చెప్పేసి ఫుల్ బ్రెయిన్ వాష్ అయిపోతారు వాళ్ళు. బ్రెయిన్ వాష్ ఫెమినైన్ మాస్కులైన్ అనే ఒక రెండు గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి బాగా సఫర్ అయిపోయే వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే రియాలిటీకి అంటే ప్రాక్టికాలిటీకి ఎలాంటి సంబంధం లేకుండా నిజాలకు అతీతంగా అన్నిటికి పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేసినా నెగిటివ్, బ్రెయిన్ వాష్ ఏమైందో అదే స్టాండ్ తీసుకోవడము. అదేంటంటే కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇద్దరు మంచోళ్ళే, పెళ్ళప్పుడు చేసుకున్నాడు బాగానే ఉన్నారు, మధ్యలో మారిపోయారు. వాళ్ళు కావాలని మారిపోలేరు, వాళ్ళు తెలియకుంటేనే ఇన్ఫెక్ట్ అయిపోయారు వాళ్ళు. అంటే లైక్ మామూలుగా ఇప్పుడు వైరస్ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందో బ్రెయిన్ కూడా థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది అండి. అంటే ఎలాంటి థాట్స్, నెగిటివ్ థాట్స్, టాక్సిక్ థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్తో సమానమైనది. పాజిటివ్ ఎంపవర్ థాట్స్ అనేది బ్యాలెన్స్డ్ హెల్తీ న్యూట్రిషన్ లాగా, హెల్తీ డైట్ లాగా, ఇది మాత్రం ఒక ఇన్ఫెక్షనే. సో నేను చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరికి మీరు సోషల్ మీడియాలో చూసేది కూడా ప్రతిదీ కన్జ్యూమ్ చేసి నమ్మేకండి. చూసేవన్నీ నిజాలు కాదు, వినేటివన్నీ నిజాలు కాదు. అవేర్నెస్ క్లారిటీతో మీరు ఎంతవరకు చేయగలుగుతారు, అదేంటంటే ఒక లిమిట్స్, హెల్తీ లిమిట్స్ పెట్టుకోవాలి మనం అది అబ్జర్వ్ చేసే టైంలో. అండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ముందు నుంచి తెలుసు మీకు ఎలాంటి నేచర్, ఎలాంటిది ఏదనేది. ఒకరినొకరు ఇంప్రూవ్ చేసుకోవడం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం. గివ్ యువర్ 100%. మీరు 100% నేను పూర్తిగా ఇస్తున్నాను. అండ్ మై గోల్ ఈజ్ ఆల్వేస్ టు గివ్ మోర్. అది కూడా పెట్టుకో, నేను ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రేమలు పొంగి పొలుతాయండి, వరదలా పొంగి పొలుతుంది.